ఇప్పుడు అందరం లేచి నిలబడి ఒక చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మనం అందరం కానుకలు సమర్పించుకుందామండి. మన మధ్యలో పెద్దలు శంకరయ్య గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడుతుండగా మనందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి కానుకలు ప్రార్థించుకుందాం. మన మధ్యలో సాంస్కృతిగా ఉన్నారు, వారు వచ్చి కానుకలతో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలైనా. గడిచిన వారం అంతా మీ కృపలో భద్రపరిచి ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో సమూహంగా కూడి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించారు.
భావించిన విధానం బట్టి మీ కొందనాలు తండ్రి. భూమిని ఆకాశంలో సృజించిన దేవా, మీ సహాయ సహకారం అనేది మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్న కృప ఉన్నతమైన అయినా మీ దయలేనిదే మేము బ్రతకలేము ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించడంలోనే మాకు విజయం ఉంది ప్రభా. మీరు చూపిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు తండ్రి. గడిచిన వారాల్లో ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేలు ప్రతిగా గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని ఊరంతలుగా ఆశీర్వదించిన ఆయన వారి అంతరంగ బహిరంగ ఉద్దేశం నెరవేర్పులకు తీసుకురండి తండ్రి ప్రభా. మీ దాసుడు మాతో మాట్లాడబోతున్నాడు తండ్రి. సెదరిన ఇశ్రాయేలు ప్రభా వాగ్దాన భూమికి కనాన దేశంకు నడిపించిన రీతిగా సంఘం అంతటిని ఐక్యతంగా ఉదయకాల సమయంలో ఈ ఆనంద మాసంలో సంతోష సమాధానంతో మిమ్మల్ని మర్చిపోయినకు అయినా మిమ్మల్ని మర్చిపోకుండా మేము జ్ఞాపకం చేసుకున్నకు ఐక్యతను చూపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అనే దానికి ఉదయకాల సమయంలో మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్థిరించలేదు మీకు నిరసన తండ్రి. నీ దాసులు ఆత్మతో నింపనైన ప్రభా నీ వాక్కుల ద్వారా మీ సన్నిధి కాంతి వెలుగును అందరిపైన ప్రకాశింపజేసి మీ చిత్తమైతే మరొక పర్యాయం మిమ్మల్ని ఆరాధించే కృపణను దయచేయమని కొద్ది మనం నేసిన పేరట అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రార్థన సంధిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. మనవి వార ప్రకటనలు గమనిద్దామండి. ప్రతి బుధవారము మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంఘాల్లో నేను వినడం ఏంటంటే ఈ డిసెంబర్ మంత్ అంతా హాలిడేస్ ఇస్తారంట. మరి వార కార్యక్రమాలన్నింటిలో మరి మన చర్చ్లో అయితే హాలిడేస్ ఏం లేవు. నిరంతరం ప్రార్థన వల్లనే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు కనుక ప్రార్థనకి ఎక్కడ హాలిడే అనేది ఉండదు. సో వీలైనటువంటి వారు మరి బుధవారాలు వచ్చి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా మరి ఆసక్తి కలిగిన వారు అనారోగ్యంతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేయడానికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్త్రీలైనటువంటి వారు స్త్రీలకుడికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మరి మీ చిన్న బిడ్డలైనటువంటి వారు 10th బిలో, సో వారందరికీ పెద్ద పిల్లలకి ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉందండి. చిన్నపిల్లలకి కాంపిటీషన్స్ ఉన్నాయి. సండే స్కూల్ టీచర్ చెప్పుంటారు. మీరు కూడా వారికి ప్రాక్టీస్ చేయించుంటారని మేము నమ్ముతా ఉన్నాం. కింద బిడ్డలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొన్ని రూల్స్ వాళ్ళకి చెప్పేసి రావడం జరిగింది. సో మీరు కూడా గమనించుకొని మీ బిడ్డలు 2:30 కల్లా పంపించండి దయచేసి. ఒకవేళ 2:30కి రాకపోతే మరి వారికి క్వశ్చన్ పేపర్ ఇవ్వమని కూడా చెప్పేసి వచ్చాను. సో మనిషి నా మాట పైన నిలబడాలంటే మీరు మీ మాట పైన నిలబడి 2:30 కల్లా మీ బిడ్డలను పంపించవలసిందిగా మీకు మనవి చేస్తాను. త్వరపడి వారిని తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి వారిని తిరిగి పంపించవలసిందిగా మీకు మనవి చేస్తాను. 2:30 నుంచి ఈరోజు చాలా మటుకు ఇక్కడే ఉంటారు మీ పిల్లలు. సో వారికి కావాల్సిన స్నాక్స్ ఏమైనా ఉంటే అవన్నీ మేము ఆ సదుపాయాలన్నీ మేము చూసుకుంటాం. ఎందుకంటే వచ్చే వారం వారికి ఉమెన్స్ క్రిస్మస్ చేసుకున్నారు. చాలా సందడిగా ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు, అయిపోయింది. సో ఇప్పుడు మీ బిడ్డల యొక్క తరుణం ఆసనం అవ్వనున్నది. నెక్స్ట్ వీక్ వారి టాలెంట్స్ని మీరు చూడనై ఉన్నారు. సో ఇప్పుడు వరకు ప్రాక్టీస్ చేయలేకపోయారు పిల్లలు. అంటే ఒకరికి ఎగ్జామ్ ఉంటుంది, ఒకరికి ఎగ్జామ్ ఉండట్లేదు, ఒకరికి ఎగ్జామ్ ఉంటే ఇంకొకరికి ఎగ్జామ్స్ ఉండట్లేదు. సో అందరూ ఈ వారంలో ఫ్రీగా దొరికారు కనుక బిడ్డలు ఈరోజు చాలాసేపు వరకు ప్రాక్టీస్లో ఉంటారు. సో మీరు అందరూ గమనించుకొని మీ పిల్లలు ఒకవేళ క్రమశిక్షణలో ఉంచాలనుకుంటే కూడా మీరు రావచ్చు. మరి ఈ క్రిస్మస్ టైంలోనే ఏదో ఒక అపాయము పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సో వారు అల్లరి చేయకుండా మరి శ్రద్ధగా మరి దేవుని మందిరంలో ఉంటున్నట్లుగా మరి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడమే కాకుండా మరి ఆసక్తి కలిగిన వారు రావచ్చు అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. గడిచిన వారంలో తెలియజేశాం. మరి సాంబశివరావు గారు మరి దినాన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించలాగిన వారి కొరకు ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాం. మరి సత్యనారాయణ గారి యొక్క చిన్న కుమారుడు అభిషేక్ మరి చికెన్ పాక్స్ తో బాధపడతా ఉన్నాడు. మరి ఆ బిడ్డ నిమిత్తమై కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని మనవి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని మనవి.
గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు ఆనందరావు విజయ గారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి. ఇతర దేశాల్లో మరియు రాష్ట్రాల్లో ఉన్న మన సంఘ సభ్యుల కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈ దినాన గ్రూప్ 2 ఎగ్జామ్ మరి అనేక మంది బిడ్డలు రాస్తా ఉన్నారు. మరి శంకర్రావు గారి కుటుంబంలో మరి కృపా ప్రసాద్, మిల్కా రాణి, అనిల్, దివ్య వీరు ఎగ్జామ్ రాయడానికి మరి వెళ్ళి ఉన్నారు. అలాగే నవ్య అని ఈ ఉదయకాల సమయంలో ఒక బిడ్డ యవన బిడ్డ ప్రేయర్ చేసుకోవడానికి దేవుని మందిరానికి వచ్చింది. మరి ఆ బిడ్డ కూడా యూనిక్ హై స్కూల్లో రాస్తా ఉన్నది. ఆ బిడ్డ కూడా ప్రార్థన అవసరత కోరి ఉన్నది. అలాగే మన చర్చ్కి ఈరోజు మన చర్చ్కి వచ్చిన సిస్టర్ గారి యొక్క కుమారుడు అఖిల్, మరి ఆ బిడ్డ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు కనుక మరి వీరి కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే 1920 క్యారల్స్ జరిపించాలని ఆసక్తిగా ఉంటా ఉన్నామండి. మీరు ఎవరైనా మీ ఇల్లు చేంజ్ అయినా కానీ లేకుంటే మా ఇంటికి ఓనర్స్ ఒప్పుకోరండి అన్నవారు కానీ ఎవరైనా ఉంటే మీరు దయచేసి ముందుగానే మాకు తెలియచేయాలి. ఎందుకంటే ఒక 30 మందిగా మేము కూడుకొని వస్తాము. మరి ఎక్కడ ఎటువంటి ఆటంకం అనేది ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఈ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి కనుక ఒకవేళ ఎవరైనా అలాంటి అబ్జెక్షన్ కనుక పెట్టినట్లయితే మా గృహానికి రావద్దండి అని అంటే ఒక ఇద్దరుగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. కావున మీరు గమనించుకోండి. మేము ఎక్కడ కూడా అల్లరి చేయము, అల్లరి ఇలాంటివన్నీ ఉండవు. శ్రద్ధగా వచ్చి క్యారల్స్ జరిపించి వెళ్ళిపోతాం. ఎవరికి ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయలేదు కనుక దీనిని కూడా మీరు గమనించుకొని ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే, రెండింటిలో ఉన్న వారికి ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే ముందుగానే మాకు తెలియచేయండి. అలాగే ఇంటి అడ్రస్ ఎవరైనా మారినట్లయితే వారు కూడా మాకు ముందుగానే తెలియచేయాలని 19th లోకల్లో మన చుట్టుపక్కల ఉన్న గృహాలు దర్శించి 20వ తారీఖున కొంచెం దూరంగా ఉన్న గృహాలు దర్శించాలని ఆలోచన కలిగి ఉంటాం కనుక మరి ఈ యొక్క అనౌన్స్మెంట్ని మీరు అందరు గమనించవలసిందిగా మనం చేస్తాము. యథావిధిగా ఇందాక తెలియజేయబడిన రీతిగా వచ్చే సండే 22వ తారీఖున సాయంత్రము 6:30 గంటలకు మరి సెమీ క్రిస్మస్ జరగనున్నది. మరి ఆ రోజు కూడా సాయంకాలము కూడిక అనంతరం సెమీ క్రిస్మస్ అనంతరము భోజనాలు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం కనుక మరి ఉమెన్స్ క్రిస్మస్కి ఏ రీతిగా అయితే మీరు అన్ని విషయాల్లో పాల్పొందులు పొందారో ఇప్పుడు కూడా మీ యొక్క సహాయాన్ని మాకు అందచేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే రాబోయే వారంలో మరి శుభ అమెరికా దేశంలో ఉంటా ఉన్నది. బిడ్డ గ్రాడ్యుయేషన్ మరి 2 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బిడ్డ గ్రాడ్యుయేషన్ కూడా సిద్ధపడతా ఉన్నది కనుక బిడ్డకి దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ అలాగనే మరి తనకి మంచి ఉద్యోగాన్ని కూడా అయిపోయిందా, నిన్న అయిపోయింది. ఓకే, నిన్న గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో మంచి జాబ్ కొరకు బిడ్డ ఎదురు చూస్తూ ఉన్నది కనుక బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థించడం జరుగుతుంది. మీ మెంబర్షిప్స్ అలాగే హార్వెస్ట్ అమౌంట్ ఈరోజు క్లియర్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచన కలిగి ఉన్నాం. మరి సత్యానంద గారు మన మధ్యలో అందుబాటులో ఉన్నారు కనుక వారికి మరి యొక్క మెంబర్షిప్ అలాగే హార్వెస్ట్ అమౌంట్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కుటుంబానికి 50 రూపాయలు చొప్పున మెంబర్షిప్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. సో కొత్తగా వచ్చిన వారందరూ గమనించాల్సిందిగా కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ప్రకటనలు మీరు అందరూ గమనించారు. మరి మీ అనుగణ ప్రార్థనలో అన్నింటిలో సక్రమంగా జరిగేలాగా మీ అనుగణ ప్రార్థనలో ప్రార్థించాలని మీకు అందరికీ మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఒక పండగ ఘనంగా జరుపుకునే మరి క్రిస్మస్ పండగ కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల్లో అలాగే కుటుంబాలతో పాటు సంఘంలో కూడా మనందరం సంతోషకరమైనటువంటి శుభవార్త కాబట్టి ఆ సంఘంలో మనందరం కూడా జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందకరం, మరి ఎంతో సౌభాగ్యం కూడా. కాబట్టి అనుదిన ప్రార్థనలో ప్రతి కార్యక్రమం కూడా ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు తన సహాయాన్ని తన దీవెన కృప ఈ సంఘం మీద మన మీద మన కుటుంబాల మీద మన బిడ్డల మీద ఉంచులాగున అనుదిన ప్రార్థనలో మరి భారత కలిగి ప్రార్థించాలని మీ అందరికీ మరి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశగా ఉంటే వారికి సమయాన్ని మనం అందజేస్తూ ఉన్నాం. క్లుప్తంగా మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని మనవి. దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు.
కూడిన సంఘానికి ఉన్నాను. గడిచిన వారంలో నేను కొంచెం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 2 రోజులే కదా అని చెప్పేసి తగ్గిపోయిందని 2 రోజులు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. కొంచెం టెంపరేచర్ ఎంత డోలు వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వలేదు. రత్నాకర్ గారి దగ్గర చూపించుకుంటే టైఫాయిడ్ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాడు. దేవుని కృపను బట్టి నేను లాస్ట్ సండే రాలేనేమో అనుకున్నా. వాణి గారు అయితే మీరు వచ్చి కూర్చోండి, దేవుడే తగ్గిస్తారని చెప్పింది. ధైర్యంగా వచ్చాము, ఆరోగ్యంగానే ఇంటికి వెళ్ళాము. ఇంక 2 రోజులు మెడిసిన్ ఉంది. నేను తొందరగా కోరుకోవడానికి నా భార్య నాకు చాలా సహాయపడింది. అందరికి సాయం చేస్తారు. నేను ఆరోగ్యంగా ఉండాలని మా కుటుంబం పట్ల సంఘం అంతా చేసిన ప్రతి ప్రార్థన బట్టి ప్రత్యేక వందనాలు చేస్తే సాక్ష్యం చేస్తాను. మరి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి వారి కుటుంబంలో చేసినటువంటి అలాగే ఆరోగ్యపరంగా దేవుడు స్వస్థత చేసిన విధానం బట్టి మరి దేవునికి లెక్కలేనటువంటి వందనాలు. ప్రార్థించిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాము. మరి మన పక్కనే వాడు రెడీగా ఉన్నాడు స్పెషల్ సాంగ్ కోసం. మరి ఎవరు సిద్ధపడ్డారో తెలియదు కానీ మరి వారి ముందుకు వచ్చి మీ స్పెషల్ సాంగ్ పాడితే మరి అతను గిటార్ వాయించడానికి రెడీ ఉన్నాడు కాబట్టి దయించి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. స్పెషల్ ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరం లేచి నిలబడి దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనందరం కూడా ఏకీవించి ఏక మనసుతో వారి వెలుగుని వారి యొక్క మరి కృపని మన మధ్యలోకి వచ్చేలాగిన అందరం కలిసి పేరు చెప్పి జరిపించుకుందాం. మన మధ్యలో సుమని వారి టీం ఉన్నారు, వారు వచ్చి జరిపిస్తుండగా వారితో మనందరం కూడా ఏకీవించి మరి దేవుని వెలుగుని మనకి వచ్చేలాగిన మనం అందరం సిద్ధపడదాం. ముందుగా క్రిస్మస్కి సంబంధించిన పాటలు పాడుకొని తర్వాత ఆరాధన పాట పాడుకున్నాము. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి అన్న పాట పాడుకున్నాము. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి, ఆ ప్రభువును
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మనుషులకు పాత్రుడా ఆరాధన నీకే
వాక్యానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఆరాధనకు యోగ్యుడమైన మా దేవ, ఆరాధనకు కర్తమైన మా తండ్రి, ఈ శుభవేళ, ఈ శుభ తరుణాన మరి యొక్క పర్యాయము నీ మందిరానికి చేరి ఇటు రీతిగా మిమ్మల్ని ఆరాధించుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ కలుగజేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవా, మేమందరము నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి ప్రభా మా హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉండగా ప్రభా మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైన జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ యొక్క సహాయం అనుగ్రహించమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా అందరికీ నీ యొక్క మాటలను వినిపించమని ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. దయచేసి అందరం కూర్చున్నామండి. ఇది నా లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు మరి ఆ యొక్క వచనాలను మనం చదువుకొని కొద్దిసేపు ధ్యానిద్దాం. ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదివి వినిపించాలని మనవి చేస్తా ఉన్నాను. లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దూత ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు? మరియతో మాట్లాడుతా ఉన్నాడు. ఇది మనం గమనించినట్లయితే ఈ 35వ వచనంలో మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఒక ప్రత్యేకింపబడినది అని అంటే, ఆయన యొక్క జననములో మనం ఏమేమి చూస్తా ఉన్నామంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చును. మీరు మీ పిల్లలను గర్భం దాల్స్తున్న వేళ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినట్లుగా ఎవరైనా దైవజనులు మీ దగ్గరికి వచ్చి చెప్పారా? మీరు కానీ ఆ యొక్క అనుభవాలు తెచ్చుకోగలిగారా? ఎన్నడూ కూడా డాక్టర్ తప్పితే ఇంకొకరు తెలియచేయలేని ఒక శుభప్రదమైనటువంటి ఆ యొక్క వార్తగా మనం ఈ లోకంలో గమనిస్తూ ఉంటాం. మరియకు పరిశుద్ధాత్మ వచ్చి ఆమె మీద ఉండడము. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, మొదటిది. రెండవది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ప్రత్యేకింపబడినదంటే, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనును. రెండో ప్రత్యేకింపబడిన మాట ఏంటిది అంటే, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొని ఉంటుంది. మూడోది మనం గమనించినట్లయితే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. మన బిడ్డలు ఎప్పుడైనా ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత తెల్లగా ఉన్నదో, ఎంత మంచిగా ఉన్నదో జుట్టు, ఎంత మంచిగా ఉన్నాయో కళ్ళు, అమ్మమ్మ పోలిక, నానమ్మ పోలిక, తాత పోలిక, ఇవే మనం చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆ బిడ్డ పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అని ఎప్పుడైనా మనం చెప్పుకున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వేళ దూత ఆమెకు ఆజ్ఞాపించింది ఏంటంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. నాలుగో ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఆయన నీ కుమారుడు అనబడడు. ఎవని కుమారుడు? దేవుని కుమారుడు. కావున మనము ఒకవేళ మన బిడ్డల గురించి, మన బిడ్డలకు జన్మనిచ్చిన
ఆ శుభ తరుణాన మనం గమనించినట్లయితే ఈ 4 విషయాలు ఎన్నడూ కూడా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ వారి బిడ్డల నిమిత్తమై అని ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి వలనే ఒక తల్లి ద్వారా ఈ లోకానికి రావాలి అనే ఒక ఆలోచన ఉన్నది. కానీ ఆ వచ్చే ఆ యొక్క ఆ రీతి మనం గమనించినట్లయితే అది పరిశుద్ధమైనదిగా ఉంటా ఉన్నది. అందుకే పుట్టిన ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి పుట్టుక అంత పవిత్రమైనదిగా అంత పరిశుద్ధమైనదిగా ఉంటున్నట్లు మనము చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే పరిశుద్ధాత్మ వలన నీవు 1వ అధ్యాయం 18వ వచనం యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె పరిశుద్ధాత్ముని వలన గర్భవతిగా ఉండెను, యోసేపు వలన కాదు. రెండోదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మనం అక్కడ గమనించినట్లయితే లూకా సువార్తలో మనం ఏదైతే 35వ వచనంలో చదువుకున్నామో ఆ 4 విషయాలకు మరి సువార్త పాఠ్య భాగాల్లో ఉన్నటువంటి మిగతా భక్తులు ఏ రీతిగా రాస్తా ఉన్నారో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అక్కడ ఆయన సంబోధించడం మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవు ఎవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. ఎవరు వీళ్ళు? పై వచనాలు మనం చదివితే అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్న మరి ఆ యొక్క మనుషుడు ఏమని సంబోధిస్తున్నాడు అంటే నీవు దేవుని పరిశుద్ధుడవు. మన లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మొట్టమొదటిగా ఏమని చదివామంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, రెండోది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, మూడోది పుట్టబో శిశువు పరిశుద్ధుడు, నాలుగవది దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మరి దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. ఎవరు ఇక్కడ ఆయన గురించి మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారంటే అపవిత్రాత్మ చేత పట్టబడినటువంటి మనుషుడు ఇక్కడ ఆ మాటలను తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని కుమారుడని మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ శోధకుడు మరి ఏమని అంటున్నాడో చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు ఎవరు అంట? దేవుని కుమారుడవు. అక్కడ దేవుని కుమారుడవు అయితే అని రాయబడి ఉన్నది, కానీ ఆ శోధకుడికి తెలుసు ఆయన ఎవరైనా దేవుని కుమారుడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన పుట్టుక మరి ఆయన యొక్క జనన విధానము ఆయన యొక్క జీవించిన వేళ ఈ అపవిత్రాత్మలు కావచ్చు, ఈ శోధకుడు కావచ్చు, సాతానుడికి బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని పదే పదే వెంబడించి ఆయనను కనుక నా చేతుల్లో పెట్టుకోగలిగినట్లయితే ఈ లోకాన్ని అంతటిని నేను జయించగలుగుతాను అనే ఉద్దేశంలో మనం చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చుచుంది ఎవరు అని అంటే శోధకుడు మరి సాతానుడుగా మనం ఇక్కడ
గమనిస్తా ఉన్నాం. కావున ఈవేళ మరి అలాంటి అపవిత్రాత్మల చేత పట్టబడని మనము ఆయన గురించి ఏ రీతి సాక్ష్యంను మనం కలిగి ఉంటున్నామో మనల్ని మనం ఒకసారి గమనించాలి. ఆయన యొక్క పుట్టిన ఆ యొక్క సందర్భము ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తా ఉన్నాం. ఈ లోకంలో ఆయన సంపూర్ణమైన మనుషునిగా వచ్చి ఉన్నాడు, కానీ ఆయన పరిశుద్ధతను ఎక్కడ కూడా కోల్పోలేదు. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము ధ్యానిస్తున్న వేళ మనము గమనించగలిగినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వానిగా సర్వోన్నతుని శక్తి ఆయన మీద కమ్ముకొనున్నట్లుగా ఆయన పరిశుద్ధుడిగా ఆయన దేవుని కుమారునిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు సంపూర్తిగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనుషుల యొక్క ప్రతి విధమైనటువంటి స్ట్రగుల్స్ కానీ, ఆ ఇబ్బందులు కానీ, ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో ఆయన తెలుసు కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వెళ్తే 4వ అధ్యాయం 15-16 వచనాల్లో మనము ఆయన ఏ రీతిగా మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మనుషుల యొక్క బాధలను ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే 15-16 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. మన ప్రధాన యాజకుడు ఎవరంట? ప్రతి మానవుని యొక్క బలహీనతలు ఎరిగిన వాడు గనక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయంలోనూ మన వలనే ఇది మనం అనుకుంటా ఉంటాం. క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ, ఆయన ఉచితమైన రక్షణలో కడగబడినప్పటికీ, ఆయన యందు భక్తి పారవశాలు కురిపించే విషయంలో కావచ్చు, ప్రతి విధమైనటువంటి ఆ దేవుని మందిర విషయంలో మనం ఎంతో ప్రత్యేకింపబడిన వారిగా ఆయన చేస్తున్న ప్రతిదీ ప్రతి దాన్ని బట్టి మనకు వచ్చే ప్రతిఫలం ఇదా అని మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. కానీ ఆయనను మనం గమనించినట్లయితే సమస్త విషయంలోనూ మన వలనే ఆయన కూడా శోధింపబడి ఉన్నాడు. మన వలనే శోధింపబడి ఉన్నాడు అనేకంటే మనకంటే 100 రెట్లుగా ఆయన శోధింపబడి ఉన్నాడు. ఏనాడు కూడా నీ మీద నా మీద ఒక కొరడా దెబ్బ పడలేదు. ఏనాడు కూడా నీ మీద నా మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టబడలేదు. ఏనాడు కూడా నీ మీద నా మీద ఒకరు ఉమ్మి వీసిన ఆ యొక్క రోజు లేదు. ఏనాడు కూడా నీ మీద నా మీద ఒకరు అవమానము చెందే విధంగా ఒక మాట అన్నది కూడా లేదు. కానీ ఆయన మానవ రూపిగా వచ్చాడు కనుక ఆయన మానవ రూపిగా వచ్చి ఆయన సర్వోన్నతుని శక్తి ఆయన పైన కమ్ముకొని ఉన్నప్పటికీ ఆయన మానవులు ఏ రీతిగా ఈ లోకంలో శోధింపబడతారో అది అందరూ రుచి చూడాలి అని ఆయన తనను తాను నలగొట్టుకోవడము మనము చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను. మనల్ని ఒకరు తిట్టారనుకోండి, మనం ఏం చేస్తాము? ముద్దు పెట్టుకుంటామా? 2 తిడతాం. తిట్టేస్తాం అంటున్నారు, 2 తిడతాం. 1 తిట్టావు కదా, నేను 2 తిడతాను. 3 తిడితే 4 తిడతాం. ఆయన పాపము లేని వానిగా అయ్యా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. కావున ఈవేళ మనము గమనించగలిగినట్లయితే ఆయన మానవ శరీరాన్ని
100% ధరించుకొని ఆయన ప్రతి మానవుడు ఏ రీతిగా శోధింపబడతాడో తెలిసిన వాడు కనుక, అందుకే యాకోబు భక్తుడు ఆయన కూడా సహోదరుడిగా ఉంటా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులలో ఒకడుగా లేడు కానీ ఆయన కూడా ఒక శిష్యుడు కానీ ఆయన పత్రికలో ఇలా రాస్తా ఉన్నాడు కదా 12వ వచనంలో మనందరికీ బాగా సుపరిచితమైన మాట, శోధన సహించువాడు ధన్యుడు, ఆయన శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కావున ఈవేళ మనం గమనించినట్లయితే శోధనను మీరు సహించండి, జీవ కిరీటాన్ని మీరు పొందుకోండి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ శోధన అనేది మనకి రాకూడదు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ శోధన అనేది మన దరికి రాకుండా ఉండాలి అని మనము దేవుని వేడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ శోధకుడు మన వెంటే వస్తూ ఉంటాడో అప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవునికి దగ్గరగా చేరువవుతా ఉంటాం. వీడు ఎంత మనకి దగ్గరగా రావాలనుకుంటాడో దేవుని బిడలమైన మనము దేవునికి అంత దగ్గరగా వెళ్ళిపోతా ఉంటాం. కావున శోధకుడు మనకి దగ్గరికి రావడం మంచిది అంటారా, దూరంగా ఉంటే మంచిదా? దగ్గరగా ఉంటేనే మంచిది. వాడు ఎన్ని ఇబ్బందులు పెడతాడో అంత ఉపవాస ప్రార్థనలు మన ఇంట్లో పెరుగుతూ ఉంటాయి. వాడు ఎన్ని కష్టాలు పెడతా ఉంటాడో అంత కన్నీటి ప్రార్థన మన ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. వాడు ఎంత సుఖాన్ని ఇస్తూ ఉంటాడో అంత బద్ధకస్తులుగా మనము మార్చబడతా ఉంటాం. సుఖము అలవాటు అయిపోతూ వస్తూ ఉన్నది అనుకోండి, ఏం చేస్తాము? ఇక ఏ ప్రార్థన ఎందుకు మనకు చెప్పండి? ప్రార్థన అవసరమే. ఎప్పుడు ప్రార్థన అవసరం అవుతుంది? శోధనలు మనకు వచ్చిన శోధనలు సహించుకున్నవాడు ధన్యుడు. వాడు అట్టి రీతిగా నిలిచి ఉన్నట్లయితే ఆ ధన్యుడికి ఇవ్వబడే ధన్యత ఏంటిది అంటే జీవ కిరీటం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ కష్టాలు మరి యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపిగా వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలలో ఒక్క దినము కూడా ఈ శోధకుడు వల్ల ఇబ్బంది పడకుండా లేనే లేదు. మనమన్నా అట్లీస్ట్ సరేలే వీడు మన 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 ట్రాక్లోనే ఉన్నాడు అని శోధకుడు కొన్నిసార్లు మనం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అయితే 33.5 సంవత్సరాలు తన జీవనంలో ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. శోధకుడు అనేక పర్యాయాలు మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెంటాడడం మనం చూస్తా ఉన్నాం. ఆయన వాటన్నిటినీ సహించుకున్నాడు కనుక తండ్రి చెంతకు వెళ్ళి జీవ కిరీటాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక 16వ వచనంలో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము. కృపాసనము యొద్దకు అనంటే దేవుని దగ్గరకు చేరుదాం. ఆయన దగ్గర కృప ఉన్నది కనుక ఆయన దగ్గరకు చేరుతాము. కనుక దినాన మన యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా వచ్చి ప్రతి మానవుని యొక్క కష్టం ఎరిగిన వాడిగా, ప్రతి మానవుని యొక్క బాధను ఎరిగిన వాడిగా, ప్రతి మానవుని యొక్క అనారోగ్య పరిస్థితి ఎరిగిన వాడిగా ఆయన వారందరికీ జవాబుగా తన ప్రాణాన్ని వెలపెట్టి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడము మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ప్రత్యేకత ఏంటిది అని అంటే ఆయనలో ఏ పాపం అనేది అది చాలా ప్రాముఖ్యం. నీ నుండి నా నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటుంది ఏంటి అని అంటే మనలో కూడా పాపం అనేది ఉండకూడదు. సో ఇది మనము నీతిమంతులము కానేరము, కానీ ప్రయత్నము చేయగలిగినట్లయితే అన్నిట్లో ప్రయత్నం చేస్తున్నాం కదా, మనము ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బండి రానోళ్ళు ఏదో విధంగా బండి నడపకపోతే ఎలాగ ఇంత వయసు వచ్చేసిందని కింద మీద పడైనా బండి నేర్చుకుంటున్నాం. అన్నిట్లో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రాముఖ్యమైన భక్తిలో మనం ప్రయత్నం చేయకపోతే మనము నిరాశకు నిస్పృహకు గురి కావాల్సిన వారమై ఉంటాం. ఆయన రాకడ ఒకవేళ మనం బ్రతికి ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, మనం విడవబడినప్పుడు మనకి ఒకటి మిగిలి ఉంటుంది. అదేంటి అంటే శాశ్వత కాలము దుఃఖము. సో
ఆ దుఃఖంలో మనము చేరువు కావద్దని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క నెలలో మనందరి నిమిత్తమై ఆయన జననము పొంది ఆయన ఒక మార్గాన్ని చూపి ఈ రీతిగా మీరు బ్రతకగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని మీరు పొందుకోగలుగుతారని వాగ్దానం చేసి వెళ్ళి ఉన్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన కూడా మన వలనే శోధింపబడినను ఆయనలో ఏ పాపం అనేది. కావున ఒక్కసారి ఈ పాపం అంతటిని వదిలిపెట్టగలుగుతామా అంటే వదిలిపెట్టలేం. ఎందుకనంటే మనుషులము, మానవ రీతి జననము మనది కనుక మనము ప్రయత్నము అనేది చేయగలిగినట్లయితే, మనము ప్రాక్టీస్ అనేది చేయగలిగినట్లయితే దీని నుంచి మనం ఖచ్చితంగా విడుదల పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవునిగా ఆయన సర్వశక్తి కలిగి ఆయన మరి అథారిటీతో, అథారిటీ అంటే అధికారముతో ఆయన మరి మనందరి పాపముల నుండి మనకు విడుదల కలుగు చేసిన వానిగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు అవన్నీ కలిపి ఉంటాయి. ఆ వచనాలు మనం చూసినట్లయితే ఆయన శక్తి మరియు అధికారము మనందరినీ పాపం విముక్తులు చేయడానికి ఆయనకు ఉన్నటువంటి శక్తి అలాగే అధికారంను మనం ఇక్కడ చూస్తాం. మరియు అపరాధముల వలనను శరీరమునందు సున్నతి పొందక యుండవలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఆయన యొక్క అధికారమును మనం చూస్తా ఉన్నాం. తన ప్రాణమును సిలువకు అప్పగించడం ద్వారా మనకు మరి ఈ యొక్క వ్రాతపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రంలో లిఖితమైనటువంటి అవన్నీ లేకుండా, అనగా శరీరమందు సున్నతి పొందుకోవడము ఇవన్నీ లేకుండా వాటన్నింటినీ తొలగించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఎవరిని కొట్టారు? ఎవరిని కొట్టారు? యేసుక్రీస్తు ప్రభువారిని ధర్మశాస్త్రముగా ఆయనను సిలువకు మేకులతో కొట్టి దాని తర్వాత దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి అధికారము ఏంటిది అని అంటే మనందరినీ పాప విముక్తులుగా అపరాధములో నుండి మనల్ని క్షమించే ఆ యొక్క శక్తి, ఆ యొక్క అధికారము కేవలము ఆయనకే ఉన్నదని ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాయడము మనము చూస్తా ఉన్నాం. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయనతో పాటు మనము జీవించే ఆ యొక్క ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కావున ఆయన దేవునిగా ఉన్నప్పుడు ఆయన శక్తి అధికారమును మనందరి పాప విముక్తులకు ఉపయోగించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన మానవునిగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా శోధింపబడతామో, ఏ రీతిగా నలగొట్టబడతామో, ఏ రీతిగా అవమానపు పాలవుతామో వాటన్నిటిని అనుభవపూర్వకంగా 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఆయన రుజువుగా ఆయన చేసి చూపెట్టినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కావున వేళ మనం గమనించినట్లయితే మరియా కనిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఉన్నతమైన దేవుడో, ఎంత ఉన్నతమైన మనిషి
మనిషి రూపిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో మనం గమనించవచ్చు. కావున ఈవేళ మనము ఈ 36వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే, వచనాన్ని కాసేపు అలా తీసి పక్కన పెట్టి మీరు గుర్తుంచుకోండి. గొడ్రాలు ఎవరు ఇక్కడ? గొడ్రాలు ఎవరు? ఎలిజబెత్. ఆమె ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అని అంటే, ఆమె వృద్ధాప్యంలోనికి వచ్చేసింది. ఆమె గర్భం ధరించే ఆ యొక్క అవకాశం లేని ఆ యొక్క సమయాల్లో ఉంటా ఉన్నది. 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా అలాగ జీవించిన వారి జీవితాలలో ఖచ్చితంగా నెరవేరుస్తారు. నీతిమంతులను నేను ఎప్పుడు నీతిమంతులను నేను ఆశీర్వదిస్తాను అని అంటే, దేవుడు ఆశీర్వదించాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి? నీతి. సో నీతి కలిగి ఉండకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవడము కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం కరెక్ట్గా గమనించినట్లయితే, దేవుడు ప్రేమించాను అని అన్నాడంటే ఎప్పుడు ప్రేమిస్తాడో కూడా దేవుడు చెప్తాడు. నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నిన్ను గణపరచెదను అని అన్నాడు అని అంటే, దేవుడు మనల్ని గణపరచాలని మనం ఆశపడతా ఉంటాం. అయితే విడిచిపెట్టేది ఏంటి? మనము చేయలేనటువంటి ఆయన ఆజ్ఞలను అనుసరించడం. ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, అన్నీ చేస్తా వెళ్తాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఈ మాట మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము శారా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము శారా జీవితంలో మనం ఏం గమనిస్తూ ఉంటామంటే, మరి అక్కడికి కూడా దూత వచ్చి అబ్రహాముతో సెలవిస్తూ ఉంటాడు, నీవు ఇప్పుడు గర్భమును శారాయి గర్భం ధరించబోతుంది అని అంటే, అబ్రహాము సందేహిస్తాడు. లోన ఉన్న శారా ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఏం లేదు, వారికి ఏం లేదు, దేవుడిచ్చిన వాగ్దానము పైన నమ్మకము లేదు. ఇక్కడ ఎందుకు ఆ మాట గుర్తు చేస్తా ఉన్నా అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని ఎరిగి ఉన్న అబ్రహాము కూడా ఆ మాట యందు నమ్మిక ఉంచలేకపోయాడు. శారా ఏమనుకుందంటే, ఆమె నమ్మింది. ఎందుకు నమ్మింది? నేను వృద్ధురాలను, నా భర్త 99 సంవత్సరాలకు వచ్చాడు, ఇప్పుడు మాకు పిల్లలు కంటారు, మేము ఇప్పుడు పిల్లల్ని కనబోతున్నామంట అని ఆ మాటకు నమ్మిక లేక ఏం చేసింది అని అంటే, ఎగతాళిగా ఆమె నవ్వింది. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలోనికి వెళ్తే, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. మనం ఇక్కడ గమనించినట్లయితే 15వ వచనం కూడా చదివినట్లయితే, శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. కావున మనం గమనించినట్లయితే శారా మరి ఏమనుకున్నదంటే, మనుషుల వలన ఇది సాధ్యము కాదు కదా అని ఆమె దేవుని మాట యందు నమ్మిక ఉంచలేకపోయింది. యోబు కూడా 42వ అధ్యాయము 2వ వచనానికి వెళ్తే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో
నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. 40వ అధ్యాయం వరకు దేవుడు యోబుతో మాట్లాడలేదనే మాటను మనం చూస్తూ ఉంటాం. తన స్నేహితులైన వారు తాను మరి నీవు నీతిమంతుడో కాదని, లేకుంటే నీవు దేవుని మాటను తృణీకరించావు కాబట్టి నీకు ఈ శిక్ష కలిగిందని, మరి నీవు తనను ఓదార్చే స్నేహితులుగా కనపడతా ఉన్నారు. ఈ 41, 42 వచనాల్లో మనం గమనించినట్లయితే 42వ మొదటి వచనము, యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఎందుకు తెలుసుకోగలిగాడు? యోబు ఏం పొందుకున్నాడు? యోబు రెండింతల కోల్పోయిన సమస్తమును రెండింతలుగా పొందుకున్నాడు. తాను కోల్పోయిన తన బిడ్డలను తిరిగి పొందుకోగలిగాడు. మనం గమనించినట్లయితే యోబు ఈ చివరి అధ్యాయం వచ్చేటప్పటికి ఏమని అంటున్నాడు అంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో. ఒకటే ఒక పని చేశాడు యోబు. ఏం పని చేశాడు అని అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగును గాక అని తాను సమస్తము కోల్పోయినప్పుడు చెప్పాడు. కనుక తన యొక్క భక్తిని మెచ్చిన దేవుడు చివరి అధ్యాయం తన జీవిత చివరి దశలోనికి వచ్చినప్పుడు తనను ఆశీర్వదించినట్లుగా, రెండింతల ఆశీర్వాదము దయచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే యోబు కూడా మనుషుడే కనుక మనుషుల వలన సాధ్యము కానిది ఎవరు చేశారు? దేవుడు చేశాడు కనుక ఏమని అంటున్నాడంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మన దేవుడు అసాధ్యమైనది సుసాధ్యముగా చేయగలిగిన దేవుడు కనుక ఇక్కడ భక్తులైనటువంటి వారు ఈ రీతిగా సంబోధిస్తున్నట్లు వారి యొక్క మరి ఉద్దేశాలను తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఎవరంట? సమర్థుడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు అనంటే అది ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం ఏ రీతిగా ఉండాలి అని అంటే, ఈ కొండను తీసి పడద్రోయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అన్నంత విశ్వాసం నీలో నాలో ఉండాలి. మనుషులుగా మనకైతే అది సాధ్యమా? మనకంటే బరువైన ఒక వస్తువుని తీసి అల్లంత దూరంలో పడేయమంటే అది సాధ్యము కాదు. కానీ విశ్వాసం అన్నది ఏ రీతిగా ఉండాలంట? అది జరుగుతుంది అని నువ్వు విశ్వసించావంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నా దేవుడు ఆ కార్యము చేయడానికి సహాయం చేస్తాడనే విశ్వాసం నీలో నాలో ఉండాలి. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఎవరంట? సమర్థుడు. ఆయన సమర్థత లేని దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేసినప్పుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. కావున ఈవేళ మనం గమనించినట్లయితే లూకాసు వార్తలోనికి వెళ్తే మళ్ళీ మన పాఠ్యభాగమైనటువంటి 37వ వచనంలోనికి వెళ్తే దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. జకరియా కూడా మరి తాను సందేహించినట్లు మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, జకరియా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా మనం ఇక్కడ గమనించినట్లయితే జకరియా కూడా he doubted
దూత వచ్చి చెప్పినప్పుడు జకర్యా కూడా సందేహించాడు. ఏమని అంటున్నాడు? నేనేమో ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది, ఆమె కూడా కొద్దిగా వృద్ధాప్యంలోనికి వచ్చి ఉన్నది, మా వలన కుమారుడు పుట్టడం ఏంటి అని జకర్యా కూడా సందేహించడం మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది. కావున ఈవేళ మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన ప్రతిదీ ఏ మాట అయిననో అది నిరర్ధకము కానేరదని ఆ యొక్క విశ్వాసము మనలో బలపరుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అందుకే మనం చూసినట్లయితే మన సంవత్సరపు వాగ్దానం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఆ వాగ్దానం నాకు ఈ సంవత్సరం అంతా నెరవేర్చడండి 31 రాత్రి మనం సాక్ష్యంలో కూడా చెప్తా ఉంటాం. చాలా మంది పోగొట్టేసుకుంటాము, కొంతమంది దాచుకుంటాం. మంచి వాగ్దానం, మనం అనుకున్న వాగ్దానం వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా రాసుకొని ఎక్కడ మర్చిపోమో అక్కడ పెట్టుకుంటాం. ఏదైనా వచ్చింది అనుకోండి, వేరేదేదో, నీకు అపాయం ఏమీ రాదు అని అన్నాం అనుకో, మనకి బండే రాదు, మనం ఎక్కడికి వెళ్ళేది ఉంది అని అనుకొని ఈ వాగ్దానం తప్పేమో అనుకొని పక్కన పెడతాం. కొన్నిసార్లు వాగ్దానాలు 2-3 చదువుకుంటే కానీ మనకి తృప్తిగా అనిపించదు. ఒకటి తీసుకుంటాం, ఆహా ఇది కాదు. ఎందుకు కాదు అది నీవు అనుకున్న వాగ్దానం వచ్చేంత వరకు దాంట్లో నుంచి ఏరుతానే ఉంటాం. మనం గమనించినట్లయితే క్యాలెండర్లో ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి చెప్పండి? 365 వాగ్దానాలు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు బైబిల్ గ్రంథము రోజుకు ఒక అధ్యాయం చదివితే ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడతాయి? లెక్కలేనన్ని. ఎలాగ దేవుడు మనల్ని బలపరుస్తాడో తెలియదు. కావున ఆయన చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అది చిన్న వాగ్దానం అయినా కానీ, అది రోజువారీగా క్యాలెండర్లో ఉన్న వాగ్దానం అయినా కానీ, మీరు రోజువారీగా చదువుతున్న ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానాలైనా కానీ, ఏ మాట అయినను ఎవరి మాట? అది దేవుని మాట గనుక ఆ ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఆయన అన్నాడు అనంటే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. దానిపైన మన బాధ్యత ఏంటిది అంటే ఆ మాట పైన మనకు నమ్మిక, విశ్వాసం అనేది ఎలా ఉండాలి? దృఢముగా ఉండాలి. ఖచ్చితముగా దేవుడు చేస్తాడని నమ్మకము మనలో ఉండాలి. 100% దేవుడు చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు నీ నమ్మకము కూడా 100%గానే ఉండాలి. సందేహింపక అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. కావున ఇవాళ మనం గమనించినట్లయితే 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ఆమె దేవుని మాట యందు లక్ష్యం ఉంచిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని అంటుంది? ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నువ్వేదన్నావో అది నా ఎడల జరగాల్సిందే. కావున ఇవాళ మనం గమనించినట్లయితే మన జీవితాలలో కూడా మనము ఏ రీతి నిర్ణయం కలిగి ఉండాలి అని అంటే, దేవా నువ్వు ఈ మాట చెప్పావు అని అంటే అది ఖచ్చితంగా జరుగును గాక అన్న రీతి విశ్వాసాన్ని మనము కనపరచాలి. మరి ఆ యొక్క జీవితంలో ఆమె ఎంగేజ్మెంట్ అయ్యి వివాహానికి రెడీ అవుతున్న ఆ మధ్య గ్యాప్లో కదా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. ఆ కాలాల్లో మనం గమనించినట్లయితే, ఈ కాలంలో అంటే డబ్బులు ఇస్తే అబార్షన్ చేయించడము, లేకుంటే డబ్బులు ఇచ్చి గర్భాన్ని తొలగించుకోవడం, ఇలాంటివన్నీ యవన బిడ్డలు తెలియక ఏదో తప్పు చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మాట్లాడుకొని ఏదో చేసి వాళ్ళ గర్భాన్ని తీసేసుకోవడం, ఇవన్నీ మనము న్యూస్ పేపర్లో అక్కడ ఇక్కడ చదువుతూ ఉంటాం. ఆ రోజుల్లో ఆ కాలం అంతా వేరు, డాక్టర్ లేని కాలము కనుక మనం గమనించినట్లయితే, ఒకవేళ యోసేపు తనను వద్దనుకుంటే తాను మరి కలిగినటువంటి ఒక 4 సత్యాలను మనం గమనించినట్లయితే, మేరీ అన్న మాట వెనుక దాగి ఉన్న ఒక 4 ప్రాముఖ్యమైన సత్యాలు. ఏమన్నది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. ఒకవేళ అలా జరిగినప్పుడు తన జీవితంలో జరగకూడని కొన్ని
నిజాలు ఏంటివి అని అంటే, ఒకటి, ఆమె తన జీవితాన్ని రిస్క్ చేసింది. అవునా కాదా? తన జీవితాన్ని రిస్క్ చేసి నా ద్వారా ఒక కుమారుడిని కనబోతున్నానంటే, కుమారుడు కన్నాడు అని అంటే ఇంకా ఆమె పని అయిపోయింది. వివాహము కాకుండా కుమారుని ఎలా కంటావు అని నలుగురు నానా మాటలు అంటారు. కానీ ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. ఆమె తన లైఫ్ని రిస్క్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ యోసేపు వివాహము చేసుకోనంటే జీవితకాలం అంతా వివాహము లేని దానిగా ఆమె బ్రతకవలసిన మరి పరిస్థితులు ఆమెకు ఎదురయ్యేవి. మూడోదిగా మనం గమనించినట్లయితే, ఆమె నలుగురి ద్వారా తన జీవనాన్ని ముందు కొనసాగించడానికి అడుక్కోవడమో లేకుంటే వ్యభిచారంలోనికి దిగడమో జరగవచ్చు. ఎందుకంటే ఈ బెత్లెహేము, ఈ సమరయ, ఈ గలిలయ, ఈ ప్రాంతాలన్నిటిలో మరి మనం చూసినట్లయితే స్త్రీలు లేపబడిన ప్రతి ఒక్క స్త్రీ వారు వ్యభిచారులుగా ఉంటున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించి వారికి నూతనమైన జీవనాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కావున ఈ ప్రాంతాలన్నింటిలో జీవనాన్ని కొనసాగించాలంటే వారు మన రోజుల్లో మనం వాడుక భాషలో చెప్పాలి అని అంటే, ఒసే నువ్వు ఏ పాపిష్టి పని చేసావో మాకు తెలియదు, ఇలా కుమారుని కనేసావు, యోసేపుని అన్యాయం చేసావు కదే, నీవు ఇలాంటి బ్రతికే అని వదిలేసే అలాంటి పరిస్థితులు అలాంటి దినాల్లో ఉన్నది కనుక తన జీవనాన్ని ముందుకు కొనసాగించడానికి ఆమె అడుక్కోవడం కావచ్చు, లేకుంటే ఆమె వ్యభిచారంలో ముందుకు వెళ్ళడం కావచ్చు చేయవలసిన పరిస్థితి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే, ఆమె ద్వారా దేవుడు చేయబోయే గొప్ప కార్యం ఆమెకి తెలియదు. ఏమనన్నది? నీ మాట చెప్పున జరుగును. దూత ఎలాబరేట్ చేసి చెప్పలేడు. దూత మరియా దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇలా జరుగుతుంది, నువ్వు కనబోయేది ఇలాంటి పరిస్థితులు, ఇవన్నీ ఎలాబరేట్ చేసి చెప్పలేదు. కానీ ఆమె కేవలం ఏం చేసింది అని అంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నేను నీ దాసురాలను గనుక, నీ పనిముట్టును గనుక నీవు ఎలా చెప్తే, నువ్వు ఏమి చెప్తే అది నా జీవితంలో జరుగును కాక. కావున ఈ 4 సత్యాలను మనం గమనించినట్లయితే ఈ రోజులో ఒకవేళ ఇలాంటిది మనకి జరుగుతుంది అని అంటే ఏ స్త్రీ కూడా అంత రెడీగా ముందుకి రాలేని పరిస్థితి. కానీ ఆ రోజుల్లో మరియా మరి ఆయన దాసురాలిగా ఆయన మాట చొప్పున జరుగునుగాక అని దేవుడు చేయబోయే ఆయన గొప్ప కార్యము తెలియకనే ఆమె దూత చెప్పిన మాటలను మరి చెవియొక్కి వాటిని అంగీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కావున ఇవాళ మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మరి యోసేపు జకర్యా దేవుని యొక్క మాటను మరి డౌట్ పడ్డట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రే కానీ ఆయన కూడా దేవుని మాట నమ్మలేక ఉన్నాడు. యోబు అంటా ఉన్నాడు, నీవు చేసినది ప్రతి ఒక్కటి మరి ఘనమైనది అని నేను ఇప్పుడు నమ్ముచున్నానని పొందుకున్న తర్వాత యోబు తన మాటల్లో తెలియజేస్తా ఉన్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మరియా మరి ధన్యురాలు అవ్వడానికి మరి కారణం ఏంటిది అంటే, నీవు ఏది చెప్పావో, ఏది చెయ్యాలనుకుంటున్నావో అది జరిగించు దేవా అని తన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మరియా జీవితంలో నుంచి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన బహు గొప్పదైనటువంటి పాఠం ఏంటిది అంటే, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటున్నప్పుడు మనం డౌట్తో కానీ దేవుని దగ్గరికి రాకూడదు. మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్న వేళ సంపూర్ణమైన విశ్వాసంతోనే మనం దేవుని దగ్గరికి రావాల్సిన వారమై ఉంటాం. సంపూర్ణమైన విధేయతతోనే దేవుని దగ్గరికి రావాల్సిన వారమై ఉంటాం. అందుకే అలాంటి వారితోనే దేవుడు గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళాడు. వారు మిమ్మల్ని నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తామంటే వారు MBBSలు, FRCSలు ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అండి?
వారిని ఏమని రాశారు బైబిల్ గ్రంథంలో? పామరులు, జాలరులు, చదువులేని వారు. వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు మనకే ఈ రోజు కూడా అర్థం కావట్లేదు మనుషులు పట్టే జాలర్లు అంటే ఏంటి అని మనకు అర్థం కావట్లేదు. వారు ఏం చేశారంటే మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాము అని అంటే వారు వెంటనే సందేహింపగా ఏం చేశారంటే వారి వలలను విడిచి ఆయనను వెంబడించను. కావున మనం గమనించినట్లయితే ఆ శిష్యులైనటువంటి వారు ఎంత గొప్ప ధన్యత పొందుకొని ఉంటారు అని అంటే ఆ పరలోక రాజ్యంలో 24 మంది పెద్దల గుంపులో ఈ 12 మంది శిష్యులు ఖచ్చితంగా ఉంటారు అనేది పరిశుద్ధులైన వారు చెప్పే మాట కనుక మనం గమనించినట్లయితే దినాన వారు వారి జీవితాలను త్యాగం చేసుకొని దేవుని వెంబడించడానికి ఆసక్తి చూపెట్టారు. మరియా నీ మాట చొప్పున జరుగునుగాక అని తాను ఏమవ్వబోతుందో, తన జీవితం ఎలా ఉండబోతుందో, మరి యోసేపు విడిచి వెళితే నా పరిస్థితి ఏంటి ఏది ఆలోచించకుండా దేవుడు చెప్పాడు కనుక నా జీవితంలో అది ఖచ్చితంగా జరగాల్సిందే అని తన జీవితాన్ని సమర్పించుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఆమె గురించి కింద వచనాలలో మరి ఎలిజబెత్ ఏమని సంబోధిస్తుంది? 42వ వచనంలో స్త్రీలలో ఏమని అంటుంది? ఆశీర్వదింపబడిన దానము. ఎవరు అంటున్నారు? ఎలిజబెత్. ఎవరి గురించి అంటుంది? మరియా గురించి. ఏమని అంటుంది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నవి కనుక పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ ప్రేరేప వలన మరి తెలియజేస్తా ఉన్నారు కనుక 41వ వచనంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. కావున ఇవాళ మనం గమనించినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే మనము మన జీవితాలను రాబోయే ఉపద్రవం ఏ రీతిగా ఉంటుందో, మరి దేవుడిని నమ్ముకోవడం ద్వారా నా జీవితం ఏ రీతిగా ఉంటుందో అవన్నీ తెలియనప్పటికీ నీవు విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఒక అడుగు ముందుకేసి అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నానని చెప్పగలిగినప్పుడు దేవుడు నీ ద్వారా ఖచ్చితంగా అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆశీర్వాదకరముగా మన జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క జీవితంలో నుండి మనము నేర్చుకునే ఆ యొక్క పాఠాలు మనం గమనించినట్లయితే ప్రతిఫలము కోరకుండా దేవుని కొరకు వాడబడు. మనకి ముందేం కావాలి? నేను అనుకున్నది చేస్తే అప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను. నేను అనుకున్నది ఇస్తే నేను, నా అనారోగ్యం తగ్గిస్తే నేను. చాలామంది నా ఆర్డినేషన్కి వచ్చిన ఆ కౌన్సిల్ మెంబర్స్లో కూడా ఒక ఆయన గురించి నేను చెప్తా ఉంటాను. ఆయన జీవితాంతము ఎయిర్ ఫోర్స్ అకాడమీలో, ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఆయన పనిచేసి వాళ్ళ తల్లిదండ్రులు వీడు పుడితే అబ్బాయి పుడితే ఈయనను ఖచ్చితంగా సేవలోకి పంపించాలని తల్లిదండ్రులు ఉద్దేశించారంట. తల్లిదండ్రులు సేవలో ఉన్నారు. కుమారుడు పుట్టాడు. కుమారుడు మంచి ఉన్నతమైన చదువు చదువుకున్నాడు. అనుకోని రీతిగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ దాంట్లో తాను జాబ్ని కూడా పొందుకోగలిగాడు. అయితే తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటిది? సేవ చేయాలని. కుమారుడు 60 సంవత్సరాలు చక్కగా ఉద్యోగం చేసుకొని 60 సంవత్సరాలకు ఆయన అభిషేకం పొందుకున్నాడు. నేను 25వ సంవత్సరంలో అభిషేకం పొందుకుంటే ఆయన 62వ సంవత్సరంలో నా అభిషేకానికి ఒక కౌన్సిల్ మెంబర్గా వచ్చాడు. ఆయన అభిషేకం పొందుకొని 2 సంవత్సరాలు అయింది. సో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరి ఉద్దేశాలు ఒక్కొక్క రీతిగా ఉంటా ఉంటున్నాయి. కావున ఈవేళ దేవుడు మనల్ని ఎలా కోరుకుంటాడు అని అంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు నాకు కావాలి అని నిన్ను బలంగా పట్టుకోవాలని, నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించాలని. నా దగ్గర ఏం లేదు కదయ్యా, నన్ను పట్టుకుంటే నీకేమొస్తుంది? ఎవరన్నా పెద్దోళ్ళని పట్టుకో, వేరన్నా పెద్దోళ్ళని రక్షించుకో అయ్యా, వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయేమో అంటే దేవుడు అంటాడు నిన్ను ఏ రీతిగా హెచ్చిస్తాను అని అంటే రాజులు కూర్చొనే ఆ యొక్క అధికారంలో నిన్ను కూర్చోబెడతాను.
ఇది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను అభిషేకించడానికి ముందు తన జీవితం ఏ రీతిగా ఉంది? ఎంతమంది అన్న తమ్ముళ్ళు వారు? 12 మంది అన్న తమ్ముళ్ళు. ఎవడు దావీదు ఎన్నోవాడు? చివరి వాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి. 11 మంది ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారు. సైన్యాలు, వారి హైట్, కలర్ అసలు గంభీరంగా ఉన్నారు వారి జీవితాలు. మరి ప్రవక్త వచ్చాడు, అభిషేకించాలి అని అన్నాడు. అయితే నేను అభిషేకించవలసిన వారు ఈ 11 మందిలో లేనే. ఎవరిని ఎంచుకున్నాడు? దావీదు. ఎలా ఉన్నాడు దావీదు? చిన్నవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కత్తి పట్టుకోవడం వచ్చా? యుద్ధం చేయడం వచ్చా? ఏమీ నేర్పరి లేని ఆ యొక్క దావీదును సరాసరి ఒకటేసారి ఎంత గొప్ప కార్యము ఆయన జీవితంలో చేశాడంటే, ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను ఏం చేశాడు? రాజసింహాసనము ఎక్కించాడు. కావున ఇవాళ మనం గమనించినట్లయితే దేవుడు చిన్నవారితో మరి దీనులతో ఘనమైన కార్యాన్ని దేవుడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఇక్కడ మరియా కూడా ప్రమోదాసురాలను నీవు చెప్పినట్లుగానే నా జీవితంలో జరుగునుగాక అని తను సమర్పించుకున్న విధానము చూసిన దేవుడు మరి ప్రతిఫలము అనేది కోరకుండా దేవుని కొరకు వాడబడము మరియా జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము. రెండవదిగా హృదయపూర్వకంగా దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. మరి దేవుడు ఏ రీతిగా నీ జీవితాన్ని నడిపిస్తాడో, ఎండ్ రిజల్ట్ ఏంటిది అనేది కూడా నువ్వు ఆశించకుండా దేవునికి హృదయపూర్వకంగా నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు జరిగిస్తాడు. కావున ఈవేళ మరి ఆ జీవితంలో నుంచి మనం ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. అబ్రహాము, శారా నవ్వారు, జకరియా సందేహించాడు, మరియా నీ మాట చొప్పున జరుగునుగాక. ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీగా నిలిచి ఉండిపోయింది. ఎప్పుడు వరకు? తుడిచివేయగలుగుతామా? ఈరోజు మీరు క్యాథలిక్ చర్చ్లోకి వెళ్ళి, రోమన్ క్యాథలిక్ చర్చెస్లోకి వెళ్ళి మరియమ్మ ఫోటో పెట్టుకోవద్దు అని అంటే ఏం చేస్తారు? మిమ్మల్ని తన్ని జరుగుతారు. మన భాషలో చెప్పాలంటే మరియమ్మ వాళ్ళకి ఎలాగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు తర్వాత ఒక ప్రత్యేకింపబడిన ఒక పరిశుద్ధమైన తల్లిగా వారు భావిస్తూ ఉంటారు. మా ఫ్రెండ్, బీటెక్ ఫ్రెండ్, వాడు రోమన్ క్యాథలిక్. వాడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అసలు ధూపాలు, మరియమ్మ బొమ్మకి ధూపాలు ఏ రీతిగా వేస్తారంటే క్యాండిల్లు, ధూపాలు, అగరొత్తులు ఇవన్నీ పెట్టి ఆమెను కూడా ఘనమైన స్త్రీగా వారు భావిస్తూ ఉంటారు. ఆమెకి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆమె దాసురాలిగా ఉండి నీ మాట చొప్పున జరుగునుగాక అని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది కనుక తన జీవితము ధన్యురాలిగా మార్చబడింది. కావున ఇవాళ మన జీవితాలు కూడా దేవుని ఎదుటకు మనం చేరిన దినాన ధన్యులుగా మనం మార్చబడాలి అని అంటే మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఏ రీతిగా సమర్పించుకోవాలి? ప్రతిఫలము లేనప్పటికీ, ఎండ్ రిజల్ట్ ఏంటో మనకు తెలియనప్పటికీ మన జీవితాలను మనం సమర్పించుకునే వారిగా మనం ఆ రీతి విశ్వాసము, ఆ రీతి నమ్మకత్వము మన నుండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను చిన్నవారిని, నా వల్ల ఏం కాదేమో అని అనుకోకుండా నా వల్ల దేవుడు ఘనమైన కార్యం, నా వల్ల గొప్ప కార్యం, మన ప్రార్థన వలన. అందుకే విశాలమ్మ గారి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఒక సాక్ష్యం వింటా ఉంటాం. ఆ పేరు ఎప్పుడు ఎందుకు మర్చిపోను అంటే, సువార్తమ్మ గారు ఈ ఇంటికి సువార్తను తీసుకొని వచ్చారు. సో ఆ పేరు ఎప్పుడు మర్చిపోలేము. సువార్తమ్మ గారు ఆ ఇంటికి సువార్తను తీసుకొని వచ్చారు. సువార్తను తీసుకొని వచ్చి విశాలమ్మ గారికి అంటించారు. విశాలమ్మ గారికి అంటించిన ఆ యొక్క వెలుగు కుటుంబానంతటికి అంటించుకుంటూ వెళ్ళారు. కావున మనం గమనించినట్లయితే ఎండ్ రిజల్ట్ ఏమవుతుందో సువార్తమ్మ గారు ఈరోజు చూసారా? చూడలేదు. మరి మా మహేష్ అన్న బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా ఆవిడ లేరు కదక్క, లేరు. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి? ప్రతిఫలం ఏంటిది? నేను వెలుగు పొందాను,
ఈ వెలుగు ఇతరులకు అంటించాలనే ఆశ ఒక్కటే సువార్తమ్మ గారిలో ఉన్నది. ఆ వెలుగు ఏం చేయబడ్డది? కుటుంబం యావత్తు వెలిగింపబడే స్థితిలోనికి తీసుకురాగలిగింది. ఇంకా ఇవాళ మనం గమనించినట్లయితే ఎండ్ రిజల్ట్ ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, దేవుడు గొప్ప కార్యము, ఘనమైన కార్యమే జరిగిస్తాడు. ఎవరికి జరిగిస్తాడు? ఎవరైతే ఆయన మాట చెప్పునా వారు ఆయనకు యొక్కి ఆయనకు వారి జీవితాలను సమర్పించుకొని జీవించగలుగుతారో వారి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యము చేస్తాడు. అందుకే 37వ వచనంలో చదువుకున్నాం కదా, దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. టు మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, టు గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. మనిషి వలన ఏదియో సాధ్యమో కాదు. ఏ రోజన్నా మీరు విన్నారా ఒక మనిషి ఇలా సముద్రం తయారు చేశాడండి ఈ దేశంలో అని విన్నారా? ఈ అడవిని తయారు చేసింది మనుషుడే అని ఎవరైనా విన్నారా? అసాధ్యమైనవి కదా అవి. మనిషి వలన సాధ్యము కానివి ఎవరి వల్ల సాధ్యమైనవి? ఈ ఆకాశం ఎవరు సృజించారు? ఈ సముద్రాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మనిషి ఎప్పుడైనా తయారు చేశాడా? ఒక్క నక్షత్రానన్నా ఎప్పుడన్నా ఒక మనిషి పెట్టగలిగాడా? ఎప్పుడు? అసాధ్యమైన పనులు దేవుడు ఒకడే చేయగలుగుతాడు. ఆయనకి సాధ్యము కనుక దేవుడు గొప్ప కార్యము చేయబోచున్నాడని సందేహింపక మనలను ఆయనకు అంగీకారముగా చేసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, ఉన్నతమైన కార్యములు, జయప్రదమైనటువంటి కార్యములు, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు జరిగిస్తాడు కనుక మరియా ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆమె మరి దేవుని మాట చెప్పున జరుగునుగాక అని తన జీవితాన్ని సమర్పించుకుంది. ఘనమైన కార్యం ఆమె ద్వారా జరిగించింది. కావున ఇవాళ నీవు నేను ఘనమైన కార్యములు చెయ్యాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మన జీవితము సమర్పితమైనటువంటి జీవితంగా ఆయనకి పైన పరిమళ సువాసనగా మన జీవితాలు ఉంటే గాని మనము ఆయన మరి మన ద్వారా గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు చేయలేడు కనుక ఇది నా వాక్యం విన్న మనమందరము ఎవరైనా అటు రీతిగా ఆశపడుతున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఒకసారి ప్రార్థన చేద్దామా? అయ్యా, నీ కొరకు వాడబడాలనుకుంటున్నాను. ఈ సంవత్సర కాలం అంతా నీ కొరకు ఏమి చేయలేకపోయాను. అయినా కానీ నీ ఉచితమైన కృప ద్వారా నన్ను రక్షించావు, నన్ను కాపాడుకున్నావు, నాకు ఏ లోటు లేకుండా చేసి ఉన్నావు. దేవా నీకు వందనాలు. వచ్చే సంవత్సరంలో అయినాను, ఈ రోజు నుంచి అయినాను నీ మాట చెప్పున నువ్వు ఏదైతే నాతో మాట్లాడతావో ఆ మాట యందు విశ్వాసం ఉంచి సందేహింపక నేను నీ మాట చెప్పున నా జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టు నువ్వు ఇటు వెళ్ళమంటే ఇటే వెళ్తానయ్యా, ఇది చేయమంటే ఇదే చేస్తానయ్యా, ఇలా ఉండమంటే ఇలానే నేను ఉంటానయ్యా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాము. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఆ రీతిగా విశ్వాసముతో, నమ్మకత్వముతో ఎవరైతే అడుగుతున్నారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యము, ఘనమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు సమీపముగా ఉన్న దేవుణ్ణి అడగండి, మౌనంగా అడగండి. దేవుడు చేయబోయే కార్యమును బట్టి అనేకులు ఆశీర్వదింపబడిన వారు అని మనల్ని అనే రీతిగా మన జీవితాలని మర్చుకోవడానికి దేవుడు సహాయంగా ఉన్నాడు. మౌనంగా ప్రతి ఒక్కరం అడుగుదామా? దేవా, సంవత్సర కాలం అంతయ్యో నేను నీకు సమర్పించుకోలేదేమో అయ్యా, నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగానే నేను ఉంచుకున్నానేమో అయ్యా, నీ మాట చెప్పున నా జీవితంలో ఏది జరిగించలేదేమో అయ్యా, నీ మాట విన్నాను కానీ చెయ్యాలనుకున్నాను కానీ చేయలేకపోయానేమో అయ్యా. ఇది నాన్న మరి ఒకసారి నీ మాటలను నాకు జ్ఞాపకం చేసినావు. ఈ దినం నుంచి నా జీవితాన్ని నీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. ధనము లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవయ్యా నా దగ్గర. అయినా ఒకవేళ నువ్వు నన్ను వాడుకుంటానంటే
నన్ను నేను సమర్పించుకోవడానికి నేను సిద్ధమవుతున్నాను. ఎవరైనా ఆ రీతి సిద్ధపాటును కలిగి ఉంటున్నట్లయితే మౌనంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మీకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా మీ ద్వారా ఘనమైన కార్యములను జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమిస్తున్న మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనాలు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన, ఈ ప్రత్యేకమైన నెలలో ప్రభువా, ఈ ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈ నెలలో ప్రభువా, నీవు పుట్టిన వేడుకలు అనేక ప్రాంతాలలో జరుగుచూ ఉండగా ప్రభు, అనేక సంఘాలలో జరుగుచూ ఉండగా ప్రభు, ఇది నాడు మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రారంభ ప్రార్థన నుంచి నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రభు, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నీ మాటలను కొద్దిసేపు మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం ప్రభు. మరి తన జీవితాన్ని ఏ రీతిగా సమర్పించుకొని ఉన్నదో ఆమె గురించి తెలియజేయబడిన సాక్ష్యము మేము వినగా ప్రభు, స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడినది అని సాక్ష్యం విని ఉన్నాం దేవా. పరిశుద్ధుడిని కని ఉన్నది అనే సాక్ష్యం విని ఉన్నాం దేవా. దేవుని కుమారుని కని ఉన్నది అనే సాక్ష్యం మేము విని ఉన్నాం దేవా. ఇది నాన్న ప్రభా, మరియా తాను సమర్పించుకున్న విధానము, ఏమీ లేని ఆ స్త్రీ ప్రభువా, నీ దాసురాలు ప్రభువా, ఘనమైన స్త్రీగా, కొనియాడదగిన స్త్రీగా, అనేక మంది ద్వారా ఆరాధన పొందుకుంటున్న స్త్రీగా మార్చబడింది దేవా. ఇది నాన్న, ఎవరైతే దీనులై నా యొద్దకు వస్తారో వారు నేను గణపరుస్తాను అనే నీ వాగ్దానము ప్రభు. ఇది నాన్న, మా సంఘంలో ఉన్న మేమందరము ప్రభు, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం దేవా. నీ మాట చొప్పున మా జీవితాలలో ఘనమైన కార్యాలు జరగాలి అని మేము ఆశపడుతున్నాం అయ్యా. వేళ ఎవరైతే ఆ రీతిగా సిద్ధపడతా ఉన్నారో దేవా, వారికి ప్రభు మంచి సిద్ధపాటును దయచేసి ప్రభు, వారు ఆ తీర్మానము పైన ప్రభు స్థిరముగా నిలబడినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ ప్రత్యేకమైన దినాన ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో దేవా, ఆ బిడ్డలను ఒకసారి దర్శించండి. వారికి నీ తాకిడిని దయచేయండి. వారిని లేవనెత్తండి. నీ సజీవ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. లాగనే ప్రభు, ఎవరైతే నీ మందిరానికి రాలేకపోయినారో, నీ చిత్తమైతే వచ్చే వారం వారు మాతో పాటు కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అలాగనే ప్రభా, సంఘ కార్యక్రమాలన్నింటిలో నువ్వు విరివిగా మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ వచ్చే వారంలో క్యారల్ జరిపించాలని మేము ఆలోచన కలిగి ఉంటుండగా నీ యొక్క ఆనందము, నీ యొక్క సంతోషము ప్రతి గృహంలో వెల్లడిపరచబడినట్లుగా మేము వెళ్ళుచుండగా ప్రభా, క్యారల్స్కి సిద్ధపరిచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఒక ప్రత్యేక రీతిగా మీరు సిద్ధపరచండి. మేమందరము ప్రభా మర్యాదగా నీకు ప్రభా మరి ఎక్కడ కూడా ప్రభా మరి మాట తెచ్చే బిడ్డలుగా మేము ఉండకుండా ప్రభా, మేము ఈ యొక్క క్యారల్స్ ప్రభా నిన్ను ఆరాధించేదిగా మేము జరుపునట్లు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. వచ్చే ఆదివారము జరిగిన యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో కూడా మీరు తోడుకుంటారు, సహాయం అనుగ్రహించండి. అనేకులుగా వచ్చి బిడ్డలు చేయబోయే ప్రతి ఒక్క స్కిట్స్లో, కొరియోగ్రఫీలో, ప్రతి విషయంలో ప్రభా నీ తోడు సహాయం అనుగ్రహించండి. ఈరోజు చిన్న బిడ్డలకి కాంపిటీషన్స్ ఉంటుండగా వారు కూడా ప్రభా మరి చక్కగా ఎగ్జామ్ రాసి ప్రభా వారి కళాకులను ప్రభా మరి మాకు వినిపించనట్టుండగా ప్రభా వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. వేళ ప్రభా విన్న వాక్యాన్ని మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని సమర్పితమైనటువంటి జీవితాన్ని హృదయపూర్వకంగా సందేహింపక ప్రతిఫలము కోరక ప్రభువా నీవు చేయమన్నది మేము చేస్తూ ప్రభువా గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు రుచి చూచే వారిగా నీ సాక్షాత్తమైన బిడ్డలుగా మేము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ జరగవలసిన ప్రతి ఒక్క
ప్రభా మరి కార్యక్రమాలు ప్రభా వారంలోనే కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, వాచ్ నైట్ సర్వీస్ కావచ్చు, మొట్టమొదటి సంవత్సరపు ప్రారంభ దినపు జనవరి 1 ఆరాధన కావచ్చు, ప్రతిదీ నీ నామ ఘనత కొరకై మేము జరిగించినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. మరి ఆ పొందుకున్న ఆ యొక్క ధన్యత మేమందరం కూడా పొందుకోగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ సన్నిధిని ప్రసన్నతని వెలుగు మధ్యన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.